మరో 4 రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా సీజన్కు తెరలేవనుంది. అయితే ఈ సీజన్ ఆరంభానికి ముందు హాట్ టాపిక్గా నిలిచిన విషయం ఏంటో మీ అందరికీ తెలిసిందే. అదే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి అతని స్థానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబైలోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్తో పాటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా చాలా ఫైర్ అయ్యారు. హార్దిక్ పాండ్యాకు అలాగే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్పై దుమ్మెత్తి పోశారు. అయితే సీజన్ ఆరంభం కాబోయే ముందు ఇప్పుడు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కోసం ఎంతో చేశాడని, అలాగే ప్రస్తుతం అతను టీమిండియాకు కెప్టెన్గా ఉన్నాడని, ఇదంతా తనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. రోహిత్ శర్మ ఏదైతే సాధించాడో ఆ లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తానని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ తనకు మద్దతుగా ఉంటాడని, అతని చేయి తన భుజంపై ఉంటుందని అనుకుంటున్నట్లు పాండ్యా వెల్లడించాడు. కోచ్ మార్క్ బౌచర్తో కలిసి పాల్గొన్న ఓ ప్రెస్ మీట్లో పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే పాండ్యా చేసిన కామెంట్స్పై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. రోహిత్ శర్మ సపోర్ట్ లేకుండా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను నడిపించడం, గెలిపించడం కష్టమని పాండ్యాకు తెలిసొచ్చిందని, అందుకే తన అహాన్ని సైతం పక్కన పెట్టి మరీ ఇప్పుడు రోహిత్ జపం చేస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే ఇటీవల తను ఐపీఎల్ 2024 సీజన్ ఆడడం లేదంటూ, సుదీర్ఘంగా క్రికెట్ ఆడడం, జూన్లో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో తాను ఐపీఎల్కు దూరంగా ఉంటున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రోహిత్ శర్మ వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ నేడో రేపో ముంబై జట్టుతో రోహిత్ శర్మ చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే రోహిత్ శర్మ కోపం తగ్గించేందుకు, అలాగే రోహిత్ నుంచి మంచి ప్రదర్శనను టీం కోసం రాబట్టేందుకు పాండ్యా ఒక మెట్టు దిగొచ్చి రోహిత్